హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సామాస్ ఫిల్మీ ఫ్రీక్. మన తెలుగు ఓటీటీ అయిన ఆహాలో ఒక మంచి కామెడీ మూవీ స్ట్రీమ్ అవుతుంది. సౌండ్ పార్టీ, ఏ ట్విస్టెడ్ ఫ్యామిలీ స్టోరీ. విజే సన్నీ లీడ్ రోల్గా ప్లే చేసిన ఈ కామెడీ స్టోరీ అయితే చాలా బాగుంది. అంటే పగలబడి నవ్వేంత, ఎరగబడి నవ్వేంత కామెడీ కాదు, కానీ ఒకసారి కనుక మీరు ఇది చూడడం స్టార్ట్ చేస్తే ఇంకా ఎండ్ అయ్యేంత వరకు చూస్తూనే ఉంటారు. సో అంత మంచి, అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కామెడీ డ్రామా అని చెప్పొచ్చు ఇది. ఈ సినిమా స్టార్టింగ్ లో వెన్నెల కిషోర్ వాయిస్ ఓవర్ నుంచి లాస్ట్ మినిట్ వరకు కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ మిమ్మల్ని నవ్విస్తుంది. వెన్నెల కిషోర్ వాయిస్ ఓవర్ తోటి ఇంకా క్యారెక్టర్ ఎలివేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే విజే సన్నీ ఫాదర్ గా శివనారాయణ ఎవరంటే అమృతం సీరియల్ ని ఫాలో అయిన వాళ్ళకి శివనారాయణ క్యారెక్టర్ అనేది కొత్త ఏం కాదు. విజే సన్నీకి శివనారాయణ ఫాదర్ గా అండ్ ప్రియ, బిగ్ బాస్ ఫేమ్ ప్రియ, వీరిద్దరు పేరెంట్స్ అనమాట. సో పేరెంట్స్ క్యారెక్టర్ లో విజే సన్నీకి వీరిద్దరు పేరెంట్స్ క్యారెక్టర్ లో చాలా యాప్ట్ అని చెప్పొచ్చు. అంటే ఒక ఫ్యామిలీ డ్రామా లాగా తీసుకొచ్చి ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఫన్నీగా ఎండింగ్ దాకా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా మీకు చాలా చాలా ఫైనెస్ట్ కామెడీ, నీట్ కామెడీ లాగా అనిపిస్తుంది. అండ్ సో ఇంకా ఇక్కడ వీరిద్దరు, అంటే వెన్నెలకేసి వచ్చిన వాయిస్ ఓవర్లో వీరిద్దరు ఏంటంటే, అంటే తండ్రి కొడుకులు ఏంటంటే ఈజీ మనీ, అంటే తొందరగా సౌండ్ పార్టీ అయిపోవాలి, సౌండ్ అయిపోవాలి మనం అని ఇంకా ఒక గోరుముద్ద అనే ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేస్తారు. అనురాగం ఆప్యాయత అనే ఒక ట్యాగ్ లైన్ పెట్టేసి గోరుముద్ద, దాంట్లో స్పెషల్ ఏంటంటే, ఆ గోరుముద్ద రెస్టారెంట్లో స్పెషల్ ఏంటంటే అందులో ఆ రెస్టారెంట్లో వడ్డించే వాళ్ళు ఆడవాళ్ళే తినిపిస్తారు అనమాట, ఆడవాళ్ళు వచ్చిన కస్టమర్స్కి. అంటే కస్టమర్స్ని ఈజీగా గ్రాప్ చేయడం కోసం అలా ఈజీ మనీ సంపాదించేసారు, ఎలాగైనా సరే మనీ సంపాదించేసారనే థాట్ తోటి ఉంటారు అనమాట. సో ఈ థాట్ తోటి వాళ్ళు జైలు పాలవుతారు. అది ఎలా అనేది కొంచెం ఫన్నీగా తీసుకొచ్చారు. ఇక ఈ తండ్రి కొడుకులు సెకండ్ హాఫ్ లో జైలు పాలైన తర్వాత అక్కడ సప్తగిరి క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఆ సప్తగిరి క్యారెక్టర్ కూడా జైలర్ గా సప్తగిరి క్యారెక్టర్ ఫన్నీగా ఉంటుంది. అండ్ చంటి, జబర్దస్త్ చంటి క్యారెక్టర్ కూడా ఫన్నీగా ఉంటుంది. అండ్ ఆకు అని మాణిక్ రెడ్డి ఉన్నాడు కదా. సో అంటే మనకు ఆ సినిమా ఆకు తిను అనే ఆ క్యారెక్టర్ ఒకటే మనకు బాగా అనిపిస్తుంది కదా తనలో, మాణిక్ రెడ్డిలో. మిగతా కొన్ని 2-3 వచ్చాయి కానీ అందులో అంత రొటీన్ అనిపిస్తుంది కదా తన డ్రామా. ఇక్కడ మాత్రం కొంచెం ఆ కామెడీ అనేది కొంచెం లెవెల్ పెంచారు. సో ఆ క్యారెక్టర్ కూడా, మాణిక్ రెడ్డి క్యారెక్టర్ కూడా ఇందులో ఫన్నీగా ఉంటుంది. అండ్ జబర్దస్త్ చంటిది కానీ, అండ్ పృథ్వీది కానీ, ఇక్కడ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు కామెడీ తీసుకురావాలో అంతవరకు కామెడీని, అంటే ఎక్కువగా ల్యాగ్ చేయకుండా, అంటే రొటీన్ కామెడీని ప్రొలాంగ్ చేయకుండా కావాల్సినంత కామెడీని, ఫ్యామిలీ డ్రామాని ఎండ్ టు ఎండ్ మనం ఒకసారి స్టార్ట్ చేస్తే కనుక మీరు ఎండ్ దాకా ఆపకుండా చూస్తారు. దట్స్ ఫర్ షూర్. అంటే బేసిక్గా ఈ సినిమా చూసే ప్రేక్షకుడికి ఈ మూవీ పైన స్పెషల్ ఇంట్రెస్ట్ రావడానికి రీజన్ ఏమై ఉంటుందంటే, కామెడీ ఒకటే కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఒక రీజన్ అని చెప్పవచ్చు. అంటే టెక్నికల్ కూడా చాలా బాగుంది సినిమా. అంటే డిఓపి అవ్వచ్చు, డైరెక్టర్ సంజయ్ షేరి డైరెక్షన్ అవ్వచ్చు, ఆ నరేషన్ అవ్వచ్చు, అంటే కంటిన్యూటీ, స్టోరీలోని కంటిన్యూటీ అండ్ స్క్రీన్ ప్లే, కామెడీ, అంటే ప్రతి ఒక్క, అంటే యూజ్ చేసుకున్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా లిమిటెడ్ కామెడీ తోటి, రొటీన్ కామెడీ నుంచి దూరంగా, అంటే మీకు ఈ సినిమాలో కనిపించే ప్రతి ఒక్క కామెడీ క్యారెక్టర్ ఏదో కామెడీ కోసం కమెడియన్ రావాలి, నవ్వించాలి, వెళ్ళిపోవాలి అని కాకుండా ఆ స్టోరీ కంటిన్యూటీలోనే పార్ట్ ఆఫ్ ది స్టోరీ ప్రతి ఒక్క క్యారెక్టర్ రావడం, ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే పంచ్ లైన్స్ కూడా మెయిన్ చెప్పాలంటే, ఇటు విజయ్ సన్నీ ఫాదర్గా శివనారాయణ వీళ్ళ మధ్యలో ఉండే ఆ ఫన్నీ కాన్వర్జేషన్లో ఉండే ఆ పంచ్ లైన్స్, అంటే ట్రాజడీ పార్ట్ని కూడా, వాళ్ళ లైఫ్లో జరిగే కొన్ని ట్రాజడీ పార్ట్ని కూడా కామెడీగా తీసుకెళ్లడము, ఇవన్నీ కూడా ఆద్యంతం చాలా హాస్యభరితం అని చెప్పవచ్చు. ఇంకా మ్యూజిక్ కంపోజింగ్ విషయానికి వస్తే పెద్దగా సాంగ్స్ అయితే లేవు, కానీ టైటిల్ సాంగ్, సౌండ్ పార్టీ టైటిల్ సాంగ్ అయితే బాగుంది. ఆ మేకింగ్, ఆ కొరియోగ్రఫీ, అంటే ఒక మంచి ఫీల్ అయితే క్యారీ చేస్తుంది. అంటే మామూలుగా ఓటీటీలో మనం సాంగ్స్ రాగానే స్కిప్ చేస్తూ ఉంటాం కదా, సో ఆ స్కిప్ చేసే ఛాన్స్ అయితే లేదు. అంటే అంత మంచి ఫీల్ అయితే ఉంటుంది. సో అదైతే చెప్పగలను. అండ్ హీరోయిన్ల విషయంలో రొమాన్స్ అయితే లేదు, కానీ ఇంకా కామెడీ, మెయిన్ ఫోకస్ కామెడీ కాబట్టి అక్కడ కూడా కామెడీ అదంతా. అయితే ఈ తండ్రి కొడుకుల మధ్య ఉండే కామెడీ, మరి ఫైనల్గా వీళ్ళు సౌండ్ అయ్యారా లేదా ఏంటనేది, అంటే ఈ కామెడీని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అని అయితే మనకు క్లూ ఉంది. సౌండ్ పార్టీ 2 కూడా రాబోతుందని అయితే చెప్పారు. సో అది మరి ఈరోజు సౌండ్ పార్టీ రివ్యూ. కానీ మీరైతే ఇటు శివనారాయణ అండ్
విజయ్ సన్నీ మధ్యలో ఉండే ఫన్నీ కామెడీ కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉండే సీన్స్ అన్నీ కూడా మంచి కామెడీ, అంటే మంచి హైలైట్ కామెడీ అనమాట. అంటే తండ్రి కొడుకుల మధ్య ఒక ఫ్రెండ్లీ కామెడీ అనమాట. అంటే నాన్న బ్రో, డాడీ బ్రో అన్నట్టుగా అట్లా బ్రో కైండ్ ఆఫ్ కామెడీ. సో అట్లా మంచి ఒక ఫైనెస్ట్ కామెడీ అనేది చెప్పొచ్చు. సో యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ మూవీ. సో ఇది ఈరోజు సౌండ్ పార్టీ రివ్యూ. మరి నా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రివ్యూతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు